బ్రహ్మాండమైనట్టి ఆసక్తి సంజీవి సౌమిత్రికి ప్రాణంబు రక్షింపదా కుంభకర్ణాదుల శ్రీరామ రావణం సంపదానంతరోడు కన్వచ్చి పట్టాభిషేకము చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకము అడుగు పెట్టిన మహిరావణ మరియు అహిరావణ ఐదు దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆపడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి కాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము వాయునే రాజ్యము కల్పునే సామ్రాజ్యము కలుపు సంపత్తులు కల్పులో మాననాకారయో భక్తమంగారయో పుణ్యకంచారయో వీరయో వీరా నీవే సమస్తం విధానక్రియాధారక బ్రహ్మమంత్రము పఠించు వర్షదేహంబును దాసి శ్రీరామయంతు మనస్ఫూటమైన తలసునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకితారివై బ్రహ్మదేశంబునందౌసరీ స్వాహా కల్లోల మహావీర హనుమంత ఓంకార శక్తంబులన్ భూత ప్రేతంబులన్ తెంటి శాసంబులన్ శాలిని త్యాగులన్ గాలి దయ్యంబులన్ నీరువారంబులన్ దుఃఖినే అంబరన్ నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ భోగఖండంబులన్ తుంసి కాలాభిరుద్ధుండవై నీరువై కారోని నామస్సు నరకుండయంతు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను దిగ్భజించి అష్టైశ్వర్యాలను వర్తించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞాన విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.